ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశిని ఎప్పుడు మనం జరుపుకోవాలంటే 23వ తారీఖు శనివారం రోజు ఈ వైకుంఠ ఏకాదశిని మనము జరుపుకోవాలి. అవునా స్వామి? అయితే రేపే వైకుంఠ ఏకాదశి అంటున్నారు కదా, ఎల్లుండి కదా శనివారము అంటే చూడండి, దీనికి హరిత్రయము అని పేరు. పరమ పవిత్రమైన ఈ ఏకాదశి వ్రతాన్ని మనం ఎప్పుడూ కూడా 3 రోజులు జరుపుకోవాలి. దశమి నాటి సాయంకాలం ప్రారంభం చేసి ద్వాదశి నాటి రాత్రికి ముగించాలి. అందుకే దీనికి హరిత్రయము అని పేరు. మరి రేపే కదా దశమి అంటే శుక్రవారం సాయంకాలమే ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. మరి ఎందుకు స్వామి ఒకరోజు ముందుగానే వీడియో అందిస్తున్నారంటే, వైకుంఠ ఏకాదశి రోజు మనం స్వామిని అర్చించడానికి కావలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువు ఏది? ఏ వస్తువు ఉన్నా ఏ వస్తువు లేకపోయినా తులసి దళాలు కావాలి. ఏకాదశి రోజు మనము తులసి దళాలని కోయకూడదు. దశమి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారము తులసి దళాలని కోయకూడదు. గురువారం నవమి తిథి ఉంది కాబట్టి ఈరోజు సాయంకాలం లోపల అందరూ కూడా తులసి దళాలని ముందుగానే సిద్ధపరచుకోండి. ఈ రోజే కాస్త ఎక్కువ తులసిని సంపాదించుకోండి. ఎక్కడైనా ఫ్రిడ్జ్లో నిలువ పెట్టుకోండి. ఒకసారి కోసిన తులసి దళాలతో మనము 7 రోజులు స్వామిని అర్చించవచ్చు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు స్వామి అంటే ఏదైనా ఒక తడి బట్టలో ఆ తులసిని బాగా పెట్టి కాస్త నీళ్లు చల్లుకుంటూ ఉండండి. చాలా తాజాగా ఉంటుంది. మీరు వైకుంఠ ఏకాదశి రోజు ద్వాదశి రోజు కూడా పూజ చేయవచ్చు. ఈ వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి సామాన్యమైనది కాదండి. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశి వ్రతాలు చేయలేనటువంటి వాళ్ళు ఈ ఒక్క వైకుంఠ ఏకాదశిని ఆచరించినట్లయితే సంవత్సరం మొత్తము ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితము అనేది మనకు కలుగుతుంది. అంతేకాదు, పురాణంలో ఏం చెప్పారు పెద్దలు? దుర్లభం మానుష్య జన్మ సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని మనకు పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు కదా. దుర్లభం మానవ జన్మ అంటే ఈ మానవునిగా జన్మించడము చాలా దుర్లభం. ఇది చాలా కష్టం. స్త్రీలైనా పురుషులైనా ఈ జన్మలో మనం మానవులుగా పుట్టామంటే గత జన్మల్లో ఎన్నో దాన ధర్మాలు పుణ్యాలు చేసుకొని ఉంటాం. లేకపోతే ఏ కప్పగానో, ఏ పందిగానో, ఏ గుంతనక్కగానో, ఏ కుక్కగానో పుట్టేవాళ్ళం. మానవుడిగా జన్మించాం. ఎందుకంటే మాట్లాడేటువంటి శక్తి మనకే ఉంది. పుణ్య గ్రంథాలని చదివేటువంటి శక్తి మనకే ఉంది. పరమాత్ముని నోరారా స్తుతించేటువంటి భాగ్యం ఈ మానవ జన్మకుంది. స్వామిని దర్శించేటువంటి భాగ్యం కూడా ఈ మానవులకే ఉంది. కాబట్టి మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. అటువంటి మానవ జన్మలో సద్గురు పాదసేవనం, ఒక మంచి సద్గురువు దొరకడం చాలా కష్టం. ఆ సద్గురువుని మనము ఆశ్రయించి ఆ గురువు చెప్పినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళి భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే మోక్షం కరతలామలకమవుతుంది. ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. మానవ జన్మ సద్గురువు దొరికినా కూడా ఏకాదశి వ్రతం చేయడం చాలా దుర్లభం. అందరూ చేయలేరు ఈ ఏకాదశి వ్రతాన్ని. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఎవరికి ఉంటుందో, ఆయన దయ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం చేయగలరు. కొంతమంది చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి శౌచం వచ్చేస్తుంది, లేదా రజస్వల దోషం వచ్చేస్తుంది, లేదా ఆకలి వాళ్లే తినేస్తారు, లేదా వ్రతభంగం చేసేస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ఒక్కటి చేస్తే చాలు, వాళ్ళు యమదర్శనం చేసుకోరు. యమదూతలు వాళ్ళని తాకనైనా తాకరు. వాళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొలువున్న వైకుంఠానికి వెళతారని చెప్పి మనకు పద్మపురాణము, స్కాంద పురాణము, బ్రహ్మాండ పురాణము, దత్త పురాణము అనే 4 పురాణాల్లోనూ మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని ఎలా పేరు వచ్చిందంటే, ఈ ముక్కోటి ఏకాదశి రోజు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, గరుడులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ముక్కోటి దేవతలు కూడా వైకుంఠంలో ఉత్తర ద్వారంలో వెళ్ళి స్వామి వారిని పూజించి దర్శించి ఆయన అనుగ్రహం పొందుతారు అని చెప్పి మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. కాబట్టి ముక్కోటి దేవతలు కూడా ఈరోజు స్వామి వారిని అర్చించి
పూజిస్తారన్నమాట. భూలోకంలో మనకు ఒక సంవత్సరం గడిస్తే అంటే 365 రోజులు గడిస్తే దేవతలకి ఒక్క రోజు అన్నమాట. ఉత్తరాయణం దక్షిణాయనం 2 ఉన్నాయి కదా. దక్షిణాయనము అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణము అంటే దేవతలకు పగలన్నమాట. ఈ ధనుర్మాసము బ్రాహ్మీ ముహూర్తము అంటే ఉత్తరాయణానికంటే కాస్త ముందు వస్తుంది కాబట్టి ఈ మార్గశీర్ష మాసము ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి నిద్రలో నుండి మేల్కుంటాడు. అంటే చాతుర్మాస వ్రతం చేసేటువంటి సమయంలో స్వామివారు నిద్రలోకి వెళతారు. ఈ కార్తీక ఏకాదశి రోజు పక్కకు తిరిగి పడుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేస్తారు కాబట్టి ముక్కోటి దేవతలు వెళ్ళి ఆయనను పూజిస్తూ ఉంటారు. ఈరోజు శ్రీమన్నారాయణుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ముక్కోటి దేవతల అనుగ్రహము పొందుతారు. ముఖ్యంగా దగ్గరలో విష్ణు దేవాలయం ఉంటే ఉత్తర ద్వారంలో వెళ్ళి మీరు సూర్యోదయానికంటే ముందే స్వామికి తులసి మాల సమర్పించినట్లయితే ఇక జీవితంలో చేసినటువంటి అన్ని పాపాలు కూడా తొలగిపోయి ఆ స్వామి సన్నిధానానికి చేరుకుంటారని చెప్పి మనకు చక్కగా బ్రహ్మాండ పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ఇక ఎవరికైతే వైకుంఠంలో శాశ్వతంగా ఒక నివాసం కావాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి భార్యాభర్తలు వెళ్ళి విష్ణు దేవాలయాన్ని సమ్మార్జన చేయాలి. సమ్మార్జన అంటే శుభ్రం చేయడం, చెత్త ఊడ్చి చక్కగా తడిబట్ట పెట్టి తుడిచి అలికి ముగ్గులు పెట్టి ఎవరైతే ఆ దేవాలయాన్ని వైకుంఠ ఏకాదశి రోజు చక్కగా శుభ్రం చేస్తారో అటువంటి వాళ్లకు వైకుంఠంలో శాశ్వత నివాసం దొరుకుతుంది అని చెప్పి మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఇక్కడ మనం సైట్లు, పొలాలు, స్థలాలు కొనుక్కుంటూ ఉన్నాం. వైకుంఠంలో మనకు ఒక స్థలం కావాలంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు చక్కగా దేవాలయాన్ని శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టాలి. ఏమాత్రం వీలున్నా మీరందరూ కూడా వెళ్ళి స్వామివారి దేవాలయాన్ని శుభ్రం చేయండి. అంతేకాదు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎర్రని పూలతో స్వామిని పూజించినట్లయితే వాళ్లకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. తెల్లని పూలతో స్వామివారిని పూజించినట్లయితే వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యము, మోక్షము కూడా కలుగుతుంది. ఇంతకీ ఈ ఏకాదశి వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. భక్తి శ్రద్ధలతో వినండి. దశమి నాటి సాయంకాలం చక్కగా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని పూజా మందిరంలో వెళ్ళి దేవుడి ముందర దీపాలు వెలిగించి మహాగణపతికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి లేదా శ్రీకృష్ణుడికి, శ్రీరాముడికి చక్కగా షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసి పళ్ళు నివేదన చేయండి. అరటిపళ్ళు, ద్రాక్ష, దానిమ్మ పళ్ళు, పాలు నివేదన చేసి స్వామివారిని పూజించి సంకల్పం చేసుకోండి. స్వామి, ఇలా నేను వైకుంఠ ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాను కాబట్టి నీ అనుగ్రహం ఉంటేనే ఆ వ్రతం నేను చేయగలను. ఎటువంటి ఆటంకాలు రాకుండా నీ వ్రతం చేసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని స్వామిని ప్రార్థించి ఆయన అనుమతి తీసుకోండి. మహాగణపతిని కూడా ప్రార్థించండి. స్వామి, ఎటువంటి విఘ్నాలు కలగకుండా రక్షించు అని చెప్పి ఆ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకోండి. దశమి నాటి రాత్రి భోజనం తినకూడదు. స్వామివారి దగ్గర పెట్టినటువంటి పళ్ళు మాత్రమే తినాలి. అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, జామకాయలు, పాలు తీసుకొని ఆ రోజు రాత్రి ఉపవాసం చేయాలి. బ్రహ్మచర్యం తప్పకుండా చేయాలి. భూశయనం చేయాలి అంటే పడక మీద పడుకోకూడదు, మంచం మీద పడుకోకూడదు. చాప వేసుకొని పడుకోండి. అనారోగ్య సమస్యలు, కీళ్ళు నొప్పులు ఉన్నాయి స్వామి అంటే అటువంటి వాళ్ళు పర్వాలేదు, మంచం మీద అయినా కూడా పడుకొనవచ్చును. ఇలా ఆ రోజంతా బ్రహ్మచర్యం చేసి ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవాలి. అంటే సూర్యోదయానికంటే కాస్త ముందే నిద్రలేసి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టండి. వీలైతే ఒక తోరణం కూడా కట్టుకోండి. ఆ తర్వాత స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువుల్ని తీసుకొని వెళ్ళాలి. ఒక తులసి దళము, ఒక బిల్వ దళము, తెల్లని పుష్పం ఒకటి, నందివర్ధనం పువ్వు ఏదో ఒకటి తెల్లని రంగులో ఉన్నటువంటి పువ్వు తీసుకొని వెళ్ళి, కుదిరితే కాస్త గోమూత్రం తీసుకొని వెళ్ళి స్నానం చేసేటువంటి నీళ్లలో ఈ వస్తువులు వేసుకోవాలి. తులసి దళం, బిల్వదళం, తెల్లని పుష్పం, గోమూత్రం వేసుకొని స్నానం చేసినట్లయితే గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం మీకు వస్తుంది. వేప పుల్లతో పళ్ళు తోముకోండి. పేస్టు బ్రష్ వాడడం కంటే వేప పుల్ల కానీ కానగ పుల్లతో కానీ పళ్ళు తోముకొని చక్కగా నోరు,
కడుక్కోండి. ఆ తర్వాత కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు సోపు షాంపూ నిషిద్ధము. తల స్నానం చేయకూడదు. అంటే మామూలుగా తల మీద నీళ్లు పోసుకోవాలి. స్నానం చేసేటప్పుడు కాస్త మట్టి, పేడ, నువ్వుల పిండితో ఒళ్ళు రుద్దుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత చక్కగా బాగా ఉదికి ఆరవేసినటువంటి వస్త్రాలని మాత్రమే ధరించాలి. శుభ్రమైనటువంటి వస్త్రాలని ధరించి ఊర్ధ్వపుండ్రాలు అంటే 3 నామాలు ధరించండి. ఆ తర్వాత పూజా మందిరం అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని దేవతా చిత్రపటాలంతా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ సాంప్రదాయంలో కలశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు. లేకపోతే స్వామివారి చిత్రపటం వెంకటేశ్వర స్వామి అయినా, రాధాకృష్ణులైనా, సీతారామ పట్టాభిషేకమైనా, సత్యనారాయణ స్వామి ఫోటో అయినా, మహావిష్ణువుకు సంబంధించిన ఏ ఫోటో ఉన్నా కూడా మీరు ఆ ఫోటోకే చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేయవచ్చు. చక్కగా ఒక పీట మీద కూర్చొని ఈ ఒక్కరోజైనా ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదు స్వామి అంటే నువ్వుల నూనెతో అయినా దీపం వెలిగించుకోండి. చక్కగా దీపాలు వెలిగించి మహాగణపతికి పూజ చేయండి. లేదా విశ్వక్సేన స్వామికి పూజ చేసేటువంటి వాళ్ళు విశ్వక్సేన పూజ అయినా చేయవచ్చు. ఆ తర్వాత స్వామికి 11 రకాల పూలతో పూజ చేస్తే చాలా మంచిది. నందివర్ధనం పూలు, పారిజాతం పూలు, శంఖ పుష్పాలు, తామర పుష్పాలంటే స్వామికి ఇష్టం. కుదరకపోతే తులసీ దళాలతో మాత్రం తప్పకుండా పూజ చేసి తీరాలి. 108 నామాలతో తులసీ దళాలతో స్వామిని పూజిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఇలా ఒక్కొక్క నామానికి కాస్త కుంకుమ వేస్తూ అమ్మవారి పాదాల దగ్గర ఒక ప్లేటు పెట్టుకొని కుంకుమార్చన చేయండి. ముఖ్యంగా మీకు వచ్చే స్తోత్రాలన్నీ చదువుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రము, విష్ణు సహస్రనామము, గోవిందనామాలు, భజగోవింద స్తోత్రము అన్నీ చదువుకోండి. ఏ స్తోత్రాలు మాకు రావు స్వామి అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి. స్వామివారికి చక్కగా ఫ్రూట్స్ నైవేద్యం పెట్టండి. ఆపిల్ పళ్ళు, అరటి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, అదేవిధంగా పాలు, ఇవి నైవేద్యం పెట్టి అదే మనం ఆ రోజంతా కూడా తీసుకోవాలి. ఉపవాసం తప్పకుండా ఉండాలి. కటిక ఉపవాసం చేస్తానని చెప్పకూడదు. అసలు నీళ్లు కూడా తాగకుండా నేను ఉపవాసం చేస్తాను అనకూడదు. కలియుగంలో అది నిషిద్ధము. చక్కగా నీళ్లు తాగుతూ పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం చేయవచ్చు. ఒకే ఒక ఏకాదశి రోజు మాత్రం నీళ్లు తాగకుండా ఉపవాసం చేయాలి. అది నిర్జల ఏకాదశి రోజు మాత్రం. మిగిలిన ఏకాదశి రోజు స్వామికి పెట్టినటువంటి పలహారాన్ని మనం స్వీకరిస్తూ చక్కగా ఉపవాసం చేయొచ్చు. ఇక్కడొక గమనిక, చిన్న పిల్లలు అంటే 13 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, అనారోగ్య సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు, రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు స్వామి నామాన్ని జపం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు పొరపాటును కూడా అన్నం తినకూడదు. బియ్యంతో చేసినటువంటి ఏ పదార్థము కూడా తినకూడదు. బ్రహ్మదేవుడి శ్వేత బిందువుల్లో నుండి ఒక రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుడు నేను ఎక్కడ ఉండాలి అని బ్రహ్మదేవుడిని అడిగితే ఏకాదశి రోజు బియ్యాన్ని ఆవహించి ఉండు అని బ్రహ్మదేవుడు వరమిస్తాడు. కాబట్టి ఆ బియ్యాన్ని తిన్నట్లయితే మహాపాపము. దత్తపురాణంలో దత్తాత్రేయ స్వామి ఏం చెప్తాడంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని పాపాలు ఏకాదశి రోజు అన్నాన్ని ఆవహించి ఉంటుంది. ఆ రోజు అన్నం తిన్నాడంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని పాపాలని వాడు మూటగట్టుకున్నట్లే. ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళ పాపాలన్నీ కూడా ఆ రోజు బయట వచ్చేస్తాయంట. అవి ఎక్కడికి పోతాయంటే అన్నంలో ఆవహించి ఉంటాయంట. ఆ అన్నాన్ని తిన్నట్లయితే ఆ పాపాలన్నీ కూడా వాళ్లకు వెళతాయి అని చెప్పి పెద్దలు చెప్పి ఉన్నారు. నక్తం చేసేటువంటి వాళ్ళు, నక్తం అంటే ఉదయం అంతా ఉపవాసం చేసి రాత్రి తింటారు కదా, అటువంటి వాళ్ళు కూడా ఏకాదశి రోజు అన్నం తినకూడదు. ఉప్పుడు పిండి అంటే రవ్వతో చేసినటువంటి ఉప్మా, చపాతీలు, రొట్టెలు, పళ్ళు, పలహారాలు ఇటువంటివి తినొచ్చు. కానీ ఏకాదశి రోజు పొరపాటును కూడా అన్నాన్ని తినకూడదు అని చెప్పి మనకు పెద్దలు నిక్కచ్చుగా చెప్పి ఉన్నారు. ఈ ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా కొన్ని తప్పులు చేయకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో క్షౌరం చేయించుకోకూడదు. కటింగు, షేవింగ్ చేసుకోకూడదు. గోర్లు కత్తిరించకూడదు. ఈ 3 రోజులు మద్యపానము, ధూమపానము, మాంసాహారము పూర్తిగా నిషేధించబడింది. ముఖ్యంగా ఈ 3 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తల్లికో తండ్రికో మాసికం తద్దినం పెట్టవలసి వచ్చినా మరుసటి రోజుకు మార్చుకోవాలి. ఏకాదశి రోజు పెట్టినటువంటి తద్దినాన్ని పితృదేవతలు స్వీకరించరు అని కూడా మనకు దత్తపురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు.
ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఎవరి మీద కోపం చేసుకోకూడదు, చెడ్డ మాటలను మాట్లాడకూడదు, ఎవరిని కొట్టకూడదు, హింసించకూడదు, టీవీలో చెడ్డ వార్తలు, చెడ్డ న్యూస్లు చూడకూడదు, ప్రవచనాలు వినండి, మంచి సంగీతాన్ని వినండి, మంచి గ్రంథాలని చదవండి, భగవద్గీత ఇటువంటి గ్రంథాలని చదవండి. రాత్రికి కుదిరితే చక్కగా భజన చేయండి లేదా హరికథకు వెళ్ళండి. ఈ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం తప్పకుండా చేయాలి. ఉత్తర ద్వార దర్శనం చేస్తే వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి. అంటే ద్వాదశి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పారణ చేయాలి. అంటే దేవుడికి చక్కగా పూజ చేసి దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులు కుదిరితే స్వయం పాకము యథాశక్తిగా దక్షిణ ఇవ్వండి. 100 రూపాయలు, 200, మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి. ఆ తర్వాత 3 అతిథులకైనా భోజనం పెట్టాలి. కుదరకపోతే 1 అతిథికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు పారణ చేయాలి, భోంచేయాలి. మళ్ళీ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఫ్రూట్స్ మాత్రం తీసుకుంటూ పాలు తీసుకుంటూ ఆ రోజు సాయంకాలం ద్వాదశి రోజు సాయంకాలం చక్కగా స్వామివారికి షోడశోపచార పూజ, పంచోపచార పూజ చేసినట్లయితే అక్కడితో ఈ వ్రతము అనేది సమాప్తమవుతుంది. ఈ వ్రతాన్ని చేసి అంబరీషుడు శాశ్వతంగా కైవల్యాన్ని, వైకుంఠాన్ని పొంది ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఏకాదశి గడియలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంది, ద్వాదశి గడియలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉందో డిస్క్రిప్షన్లో టైమింగ్స్ ఇచ్చి ఉంటారు, చూసుకోండి. అదేవిధంగా ఈ ఏకాదశి వ్రతం పూజ ఎలా చేయాలో ఆ పూజ లింక్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటారు, చూసుకోండి. ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కామెంట్స్ ద్వారా అడగండి, తప్పకుండా తెలియజేస్తాము. మీ అందరికీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.